మంచిది. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించటానికి అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. చాలు. ఇక్కడ చదవబడిన లేఖన భాగం మనందరికీ జ్ఞాపకం ఉన్నటువంటి వాక్యమే. అబ్రహాము దినాలలో కరువు వచ్చును అని రాయబడింది. ఆ కరువు కూడా ఎలాగొచ్చింది అంటే చాలా భారముగా ఉంది. అంటే మోయలేనంత, సహించలేనంత, అంత భారాన్ని, ఆ భారమైనటువంటి కరువు ఆ దినాల్లో వచ్చినట్లుగా లేఖనాల్లో రాయబడింది. హల్లెలూయా. సమస్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి వస్తుంది. చాలామంది లోకంలో అంటారు కష్టాలు మనుషులకు కాకపోతే చెట్లకి పుట్లకి వస్తాయి అంటారు. నిజమే. ఇక్కడ కరువు అనేటువంటి పరిస్థితి గుండా ప్రార్థనాపరుడైనటువంటి అబ్రహాం కూడా వెళ్ళాడు. ఆయన ఎవరు అంటే ప్రార్థనాపరుడు, దేవునికి విధేయత చూపించినటువంటి ఆయన, దేవునికి స్నేహితుడు. ఎవరంట? దేవునికి స్నేహితుడు. దేవునికి స్నేహితుడిగా పిలువబడిన, ప్రార్థనాపరుడుగా పిలువబడినటువంటి అబ్రహాము అంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న అతని జీవితంలో కూడా ఏమొచ్చిందంటే కరువు అనేటువంటిది వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు బిడ్డలారా ఆ దేశము చాలా భారమైనటువంటి కరువు వచ్చిందంట. ఆ కరువు వచ్చినప్పుడు దేవుడు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే అబ్రహాము అక్కడ నుండి పారిపోయెను. వెళ్ళెను అన్నదానికి పారిపోయెను అన్నదానికి తేడా ఉంటుంది. నడిచి వెళ్ళాడు అన్నదానికి, పరిగెత్తుకుని వెళ్ళాడు అన్నదానికి తేడా ఉంటుంది. ఉండిద్దా ఉండదా? వెళ్ళింది వాస్తవమే, కానీ వెళ్ళాడు అన్నదానికి, పారిపోయాడు అన్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎవరన్నా ఒకరు చెప్తారా? వెళ్ళాడు అన్నదానికి పారిపోయాడు అన్నదానికి ఏమన్నా వ్యత్యాసం చెప్తారా? వెళ్ళాడు, పారిపోయాడు. నేను ఎవరు మాట్లాడరు. చాలా అర్థాలు అందులో వస్తాయి. భయం వస్తుంది, కలవరం వస్తుంది, ఇవన్నీ చాలా చాలా పర్యాయ పదాలు అందులోకి వస్తాయి. అయితే చాలాసార్లు అబ్రహాము వెళ్ళిపోయాడు అనేటువంటి మాటే మాట్లాడుకుంటాం. అయితే ఈరోజు నేను మీతో ఏం చెప్తానంటే అబ్రహాము పారిపోయాడు లేదా తప్పించుకున్నాడు. ఎస్కేప్ అంటే ఏంటి? తప్పించుకున్నాడు. దేనిలో నుంచి చెప్పండి. ఏదైనా పని చెప్తే మనం ఎస్కేప్ అవుతాం చూడు. నిసికి బాగా తెలుసు ఏది ఎస్కేప్ అయిపోయింది. ఇప్పుడు కూడా తప్పించుకోవటం ఎలాగో తెలుసు. దేవునికి స్తోత్రం. అంటే ఒళ్ళు వంచిన వారు, పని చేయని వారు ఏం చేస్తాం? ఎస్కేప్ చేస్తాం, అంటే తప్పించుకుంటాం లేదా పారిపోతాం అని అర్థం. ఇక్కడ కరువు వచ్చినటువంటి సమయంలో అబ్రహాం కూడా ఏమయ్యాడంటే ఎస్కేప్, పారిపోయాడు అంతే. అల్లు చెప్పండి. ఏం చేశాడు ఆయన? పారిపోయాడు అని చెప్పాను. ఆ మాట చాలా బాధాకరమే, కానీ మాట్లాడక తప్పట్లేదు. అబ్రహాము పారిపోయాను. ఎక్కడి నుంచి? తాను అప్పుడు వరకు ఏ స్థలంలో నివాసం ఉన్నాడో ఆ ప్రాంతం నుంచి ఆయన పారిపోయాను. మీకు ఏ రోజైనా ఇలా అనిపించిందా? అస్సలు ఈ ఇల్లు ఇచ్చి పారిపోతే బాగుండు అని ఎంతమంది అనుకున్నారు? ఈ గేదెలు పని చేయలేక పారిపోతే బాగుండు అని ఎంతమంది అనుకున్నారు? మాట్లాడండి. ఈ ఉద్యోగం చేయలేక పారిపోతే బాగుండు అని ఎంతమంది అనుకున్నారు? ఈ బడికి వెళ్ళలేక పారిపోతే బాగుండు ఎన్నిసార్లు అనుకున్నారు కలలో? అల్లు చెప్పండి. అనుకోలేదా? ఇంటికాడే ఉంటే పద్దాకలు బడికి పంపిస్తారు. వెళ్ళిపోతే బాగుండని ఎంతమంది బాగుంటారు?
ఆ స్కూల్ ఎగ్గొట్టడానికి, ఏమంటే స్కూల్ నుంచి పారిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు మనం చేస్తాం. ఉల్లిపాయలు కోసి పెట్టుకుంటాము, ఏమండి ఎన్నిసార్లు వర్షం రావాలని కోరుకుని ఉంటాం. మీరు కోరుకోలేదు ఇప్పుడు? స్కూల్కి వెళ్ళే టైంకి వర్షం వస్తే పొడుకుని లేకమో దుప్పటి ముసుకెళ్తాం, తిట్టంగా కాళ్ళు మునకలు తీస్తాము, ఏమండి మునకలు తీసి అనుకుంటాం. వానాకాలం వర్షం వస్తే బాగుండు, వర్షం వస్తే బాగుండు ఎన్నిసార్లు అనుకుంటాం మనం మన జీవితాల్లో. అల్లు చెప్తాం దగ్గరగా. ఎందుకు అంటే స్కూల్ నుండి పారిపోవటానికి, స్కూల్కి వెళ్ళకుండా ఎగ్గొట్టడానికి, మనం ఏంటి ఎస్కేప్ చేయడానికి ఇష్టపడతాం. పారిపోవడానికి మన జీవితంలో ఇలాంటి సందర్భాలు చాలాసార్లు వచ్చినాయి. హల్లెలూయా. పిల్లలను పెంచలేని స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, అనారోగ్యముతో మనం ఉన్నప్పుడు, అప్పుల సమస్యలతో కూడా మనం ఉన్నప్పుడు, కుటుంబ సమస్యలు మనకు ఉన్నప్పుడు, గ్రామంలో వివాదాలు ఉన్నప్పుడు, బిడ్డలారా మనం ఏం చేస్తామంటే పారిపోవడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. మనమందరం ఈ కోవలో ఉన్నటువంటి వారమే. అబ్రహాము ఎలాగైతే ఎస్కేప్ పారిపోతే దిగలేదు. ఇక అక్కడ ఏం జరిగిందో నాకు సంబంధం లేదు, అక్కడ ఎలాగున్నారో నాకు సంబంధం లేదు. ఎందుకంటే నా ప్రాణానికి నేను తప్పించుకున్నా, నా ప్రాణానికి నేను చెప్పండమ్మా. పారిపోతే కళ్ళు మూసుకుంటే అసలు ఏం తెలియదు నాకు అని అనుకుంటాం. దీన్ని ఏమంటారంటే ఎస్కేప్, పారిపోవటం అంటారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అది వచ్చినదే. నా జీవితంలో 3 సార్లు వచ్చింది, ఒకసారి కాదు. టన్నులు అంటారే అలా వచ్చిందనమాట. పారిపోతే బాగుండు, వెళ్ళిపోతే బాగుండు అని చాలాసార్లు నాకు అనిపించినాయి. హల్లెలూయా చెప్తాం దగ్గరగా. అయితే అబ్రహాము కూడా వెళ్ళిపోయాడంట. దేవుని వాక్యమే సెలవిస్తుందంటే మనం పారిపోవటానికి కాదు, మనము నిలబడటానికి దేవుడు మనల్ని పిలిచాడు. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య నామముని కనపరచుదామా. దేవుని దగ్గర నిలిచేవారు కావాలి, వాగ్దానంలో నిలిచేవారు కావాలి, దేవుని రాజ్యంలో నిలిచేవారు కావాలి, దేవుని పనిలో నిలిచేవారు దేవుడికి కావాలి. హల్లెలూయా. అబ్రహాముకి సమస్య వచ్చింది, అబ్రహాము కష్టం వచ్చింది. ఎప్పుడైతే కరువు భారంగా అనిపించిందో అతనికి అనిపించిందంట ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కరువును తప్పించుకుంటాను అనుకున్నాడు. ఈ బాధను తప్పించుకుంటాను అనుకుని ఆ దేశం విడిచిపెట్టి పారిపోవడానికి ఇష్టపడ్డాడు. అంటే అర్థమేంటో తెలుసా? దేవుడిస్తానన్న వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టేసుకున్నాడు, దేవుడిస్తానన్న ఆశీర్వాదాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. దేవుడు చేసిన ప్రమాణము, దేవుడు చేసిన నిబంధన కాదనుకుని ఆ స్థలంలో నుంచి పారిపోయాడు. ఈరోజు కూడా మన జీవితాల్లో ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అబ్రహాం ఎలాగైతే ఐగుప్తు వైపు చూశాడు. ఐగుప్తు అనేటువంటిది లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆ ఐగుప్తు దేశం వైపు ఎలాగ చూశాడో ఈ రోజు కూడా మనం శ్రమ కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే లోకం వైపు చూస్తున్నాం, సహాయం చేసేవారి వైపు చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం నాతో చెప్పింది నేను ఉండాలి అని మనం ఎంతమంది నిలబడగలుగుతున్నాం? హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఇంకా కొంచెం బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో కూడా చాలా లిఖించబడుతూ వచ్చినాయి. మనకి సౌలుగా ఉండి పౌలుగా మారిన ఆయన తెలుసు. అలాగే నేను యేసయ్యని ఎరగనని ముమ్మారు అబద్ధమాడినటువంటి పేతురు కూడా తెలుసు. వీళ్ళందరూ కూడా ఒకే కాలంలో సమకాలికులుగా వారు పనిచేస్తూ వచ్చారు. ఆ సమకాలికులుగా పనిచేస్తున్నటువంటి దినాల్లో ఒక సమయము, ఒక గడియ ఏం జరిగిందంటే పౌలును అలాగే పేతురుని ఇద్దరిని కూడా ఒకే చైర్లో వేశారంట. ఒకే చైర్. ఆ చైర్ ఎట్లా ఉంటుందంటే 3 అంతస్తులు ఉంటుంది. పైన, మధ్యలో, అండర్ గ్రౌండ్, కింద. మనకి కింద అండర్ గ్రౌండ్ ఉంది కదా, దీని కింద ఒకటి తవ్వించాలనుకున్నాను, కానీ నాకు ఎవరు సహకరించాల. ఇక్కడ ప్రార్థన చేయడానికి దీని కింద తవ్వించాలి అనుకున్నాను, కానీ నాకు ఎవరు ఆ రోజున సహకరించకుండా వద్దు అన్నవాళ్ళు, నేను చేద్దాం అన్నవారు ఎవరు లేరు. పనిలో చక్కగా అయిపోయింది, ఖర్చు ఏముండేది కదా. బలిపేట కింద ప్రార్థన చేసేవాడు అంటే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకంటే పెద్ద పెద్ద క్రూసైడ్స్ జరిగినప్పుడు వాటిలో నేను పాల్పంపులు పొందాను. కొంతమంది మంచి సేవకులు వచ్చారు. పాల్ ఐనిచ్చా గారు వచ్చారు, అలాగే వీళ్ళ ఫ్రాంక్లిన్ గ్రహం గారు ఆ కాలంలో వచ్చారు. 2010-11 సమయాల్లో వచ్చారు. ఆ సమయాలు వచ్చినప్పుడు నేను ఆ కోయిర్ టీంలో ఉన్నాను, ప్రార్థనా బృందాల్లో ఉన్నాను. నేను
ట్రైనింగ్ చేసేటువంటి దినాల్లో వాళ్ళు ఏం చేసేవారంటే బలంగా దేవుని చేత నింపబడి వాడబడుతూ ఉండేవాళ్ళు. దానికి గల కారణం ఏంటంటే, నేను నిలబడితే నా మీద ఇంకా చాలా ఎత్తు ఉంటుంది, స్టేజ్ ఇంకా ఎత్తు ఉంటుందేమో తెలియదు, మేము నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. కార్లు కూడా ఎంత దాని కింద ఒక్కోసారి అంత పెద్ద స్టేజీలు వేసేవాళ్ళు. ఆ స్టేజీల కింద చేసే పని ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. కింద ప్రార్థన జరుగుతూ ఉండేది. పైకి ఎక్కిన దైవజనుడికి ఆ సంగతి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కింద ఎంత ఒక్కళ్ళు కాదండి, కొన్ని వందల మంది కలిసి ప్రార్థన చేసేవారు. అలా ప్రార్థన చేస్తే అసలు ఆ ప్రాంతం అంతా ఎంతమంది ప్రజలు వచ్చారో అంటే చెప్పలేదు, ఇసుకెత్త రానంత జనం వచ్చారు. ప్రార్థన అయిపోయిన తర్వాత అది క్లియర్ అవ్వడానికి దాదాపు 1 గంట ఆ సమయం అయింది. అక్కడ అంతగా జనం వచ్చారు. అంతగా రావడానికి దేవుని ఆత్మ కార్యాలు, స్వస్థతలు ఆ స్థలంలో జరగడానికి గల కారణం ఏంటంటే, ఆ బలిపీఠం కింద నుండి మేము ఏం చేసామంటే ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్తాం మీకు. హల్లెలూయా. అటువంటి తరాన్ని దేవుడు మన కొరకు నిలబెట్టును గాక. అటువంటి తరాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. మన దినాల్లో కూడా దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. అబ్రహాము కాలంలో కరువు వచ్చినప్పుడు ఆయన పారిపోవడానికి, ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేశాడు. అలాగే బైబిల్ గ్రంథంలో పేతురు అలాగే బిడ్డలారా పౌలు ఇద్దరు కూడా ఒకే కాలంలో సమకాలీకులుగా పరిచర్య చేశారు. ఒకే జైల్లో ఒక రోజున వారు బంధించబడి ఆ జైల్లో పెట్టబడ్డారు. పేతురేమో అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, అడుగు భాగం భూమిలో అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. పౌలు గారేమో పై అంతస్తులో ఉన్నాడు, పై అంతస్తులో ఉన్నాడు కనుక పౌలుకి కొంచెం వెసులుబాటు కలిగింది. ఎందుకంటే ఉత్తరాలు రాయటానికి అతనికి కొంచెం అనుకూలతను కలుగు చేశారు. అక్కడుండే తిమోతికి రాసినటువంటి పత్రికలు రాయడానికి దేవుడు కృపనిచ్చాడంట. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. పత్రికలు రాశాడు అంటే పౌలును కలుసుకోవడానికి అవకాశం ఉంది. పేతురు దగ్గరికి అలాంటి అవకాశం ఏమి రాలా. ఆయన ఎక్కడుండేవాడంటే అండర్ గ్రౌండ్ లో ఉండేవాడు. దానికి ఒక చిన్న కిటికీ ఉండేది. సమయానికి వచ్చి వారు కాస్తంత భోజనం పెట్టి వెళ్ళిపోయేవాడు. బిడ్డలారా, అది ఎంత బాధాకరం అంటే ఇంచుమించు 9 నెలల పాటు వారు ఆ స్థలంలో ఉన్నారు. ఎన్ని నెలలు? 9 నెలల పాటు బంధించబడ్డారంట. హల్లెలూయా చెప్తామా? 9 నెలల పాటు బంధించబడ్డారు. విచిత్రం ఏంటంటే ఈ 9 నెలలు బంధించబడినటువంటి వారి జీవితాల్లో ఈ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి పేతురు గారు 47 మందికి సువార్త చెప్పాడంట. ఎంతమంది? 47 మందికి సువార్త చెప్పాడట. 47 మందికి సువార్త చెబితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ 47 మందికి చెబితే 47 మంది బాప్తిసం పొందారంట. హల్లెలూయా చెప్తామా? 47 మంది బాప్తిసం పొందారు. ఈ 47 మంది పశ్చాత్తాపంలోకి వచ్చారు. ఈ 47 మంది యేసు క్రీస్తు రక్తం చేత కడగబడడానికి ఇష్టపడ్డారు. విచిత్రం ఏంటంటే ఆ జైల్లోనే, అండర్ గ్రౌండ్ లోనే వారికి ఏమిచ్చారు తెలుసా? బాప్తిసాలు ఇచ్చారు. అండర్ గ్రౌండ్ లో నీళ్ళు ఎక్కడే. మరి పేతురే ప్రార్థన చేశాడు. ఏం జరిగిందో తెలియదు. అక్కడ ఒక నీటి ఓట పుట్టిందంట. హల్లెలూయా. ఆ నీటి ఓట నేటికి కూడా ఉంది. ఆ జలములు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఆ జలములు ఏంటో తెలియదు, కానీ ఆ నీటి ఓటల్లోనే పేతురు గారు 47 మందికి బాప్తిసం ఇచ్చారు. ఈ 47 మంది పేర్లు అక్కడ గోడ ఉంటే ఆ గోడ మీద మసిగొబ్బుతో రాశారు. మసిగొబ్బుతో ఎంతమంది, నా దగ్గర కూడా లిస్ట్ మనం ఎంతమంది తీసుకున్నాం బాప్తిసం అన్ని రాయబడి ఉంది. ఏ సంవత్సరంలో ఎంతమంది తీసుకున్నారు రాసుకున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గోడ మీద 47 మందిని రాశారంట. అలా కొద్ది దినాలు గడిచిన తర్వాత జైలు అధికారి వచ్చి అంటున్నాడంట, అయ్యా ఇదిగో పేతురు గారు ఒక మాట చెప్తాను వినండి అన్నాడు. ఏంటి చెప్పండి? ఆయన అన్నాడంట, ఇదిగో నేను అవకాశం ఇస్తున్నాను, మీరు ఈ జైలు నుంచి విడుదల పొంది పారిపో అన్నాడంట. పారిపో అన్నాడంట. అంటే ఆయన సందేహించాడు, నన్ను పారిపోమంటాడేంటి అని. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు వెళ్ళిపోయావు అనుకోండి, 10 మందికి సువార్త చెప్పగలుగుతావు, 10 మందిని యేసయ్య దగ్గరికి తీసుకురాగలుగుతావు, 10 మందికి బాప్తిసం ఇవ్వగలుగుతావు, అనేక మందికి రక్షణ సువార్తను పంచగలుగుతావు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అన్నాడంట. మరి నీవేంటి పరిస్థితి అన్నాడంట.
ఏమైంది నా పరిస్థితి? నువ్వు సువార్త చెప్పావు, నేను రక్షించబడ్డాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను. ఒకవేళ మహా అయితే ఏం చేస్తారు? నన్ను చంపేస్తారు. ఇంకైతే ఏం చేస్తారు? తగలబెట్టేస్తారు. ఇంకైతే ఏం చేస్తారు? నన్ను యేసయ్యను సిలివేసినట్లుగా నన్ను కూడా సిలివేస్తారు. అంతే కదా? నీవు గనక రక్షించబడి, నువ్వు గనక ఇక్కడ నుంచి విడుదల పొందితే అనేక మంది ప్రజలకు సువార్త చెప్పగలవు. పారిపో అన్నాడంట. ఎందుకోసం పారిపోవాలి? సువార్త చెప్పడానికే పారిపో అన్నాడంట. ఈ మాట బాగుంది అనిపించి పేతురు గారు వెంటనే ఏం చేశాడో తెలుసా? తెల్లవారుజామున ఇంచుమించు 4-4:30 టైంలో, వినండి జాగ్రత్తగా, 4-4:30 టైంలో మసక చీకటి పడుతూ ఉండగా, మసక చీకటి కనబడుతుండగా పేతురు గారు ఆ అధికారి చెప్పిన మాటలు విని పారిపోవడానికి సిద్ధపడి బయటకు వచ్చేస్తా ఉన్నాడు. హడావిడికి వెళ్ళిపోతున్నాడు. హడావిడికి వెళ్ళిపోతుంటే తెల్లవారిపోతుంది. 5 గంటలకల్లా దాదాపు పీసుమంటే తెల్లారిపోతుంది కదా. అలా తెల్లారిపోతున్నటువంటి సమయంలో ఆయన హడావిడికి వెళ్తుంటే ఒక ఎత్తరిగా అయినటువంటి ఒక మనుషుడు మంచి వస్త్రాలు ధరించి అతనికి ఎదురుగా పడుతున్నాడు. ఎవరో వస్తున్నట్లు అనిపిస్తున్నారే, నేను తప్పించుకుంటున్నానని తెలిస్తే అధికారులకి చెప్తాడేమో, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిందేమో అని అనుకుంటూ ఆలోచించుకుంటే ఎవరో మనిషి కాకున్నాడా అని వెళ్ళి చూస్తే అక్కడికి వెళ్ళి చూడగలే ఆ పేతురు గారు అవక్కయ్యాడు. అంటే ఏంటి? అవక్కయ్యాడు అంటే ఏంటి? ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే ఆయనకి మనిషిలాగా కనపడింది మనిషే, కానీ యేసయ్య కనపడ్డాడంట. స్తోత్రం చెప్పగా ఆయన ఎవరు కనపడ్డాడు? ప్రభువు కనపడ్డాడు పేతురికి. ప్రభువు కనబడితే వెంటనే అక్కడ ఆగిపోయి, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడంట. ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు నీవు అని అడిగాడంట. అలా అడిగేసరికి ఆ యేసయ్య జవాబిచ్చాడంట, నేను రోమ్ పట్టణానికి వెళ్తున్నాను అన్నాడంట. ప్రభువా ఎందుకు వెళ్తున్నావు రోమ్ పట్టణానికి అంటే, నేను సిలువ వేయించుకోవడానికి వెళ్తున్నాను అన్నాడంట. నా మాట అర్థమైందా? పేతురు అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా అని అడిగాడు. అడిగితే ఆ పేతురికి యేసయ్య సమాధానం చెప్పాడంటే, ఏం చెప్పాడు అంటే, నేను రోమ్ పట్టణాన్ని వెళ్తున్నాను అన్నాడంటే. ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను మరలా సిలువ వేయించుకోవడానికి వెళ్తున్నాను అన్నాడంట. ఆ మాట అనగానే పేతురు సైలెంట్ అయిపోయి, వద్దు ప్రభువా నీ వెళ్ళు, నేనే వెళతాను అని పేతురు వెనకకి తిరిగి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చూడండి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, పేతురు ఆ స్థలంలో నుంచి పారిపోవాలనుకున్నాడు. పారిపోవాలనుకున్న ఉద్దేశం ఏంటి? మంచిదా చెడ్డదా? మంచిదే. సువార్త ప్రకటించాలని వెళ్తున్నాడు, మంచిదే. ఇది సైనికుడు చెప్పాడు, అధికారి చెప్పాడు, నువ్వు వెళితే కొంతమంది రక్షించగలుగుతావు, కాపాడగలుగుతావు, వెళ్ళిపో, మంచిదే. పారిపోతే మంచిదే అన్నాడు. కానీ ప్రభువుకు మాత్రం అది నచ్చలా. గుర్తుపెట్టుకోవాలి, ప్రభువుకు నచ్చలా సంగతి. సువార్త చెప్పడానికి పారిపోవడానికే, కానీ అది మంచి వార్తే, కానీ ప్రభువుకు అది నచ్చల. ఆ సత్యం ఎరిగినటువంటి పౌలు గారు అన్నాడు, ప్రభువా నువ్వు వద్దయ్యా, నేనే తిరిగి వెళ్తానని మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాడంటే రోమా సామ్రాజ్యానికి వెళ్ళాడు. మరలా ఆ స్థలానికి అదే కాడికి వెళ్ళాడు. బిడ్డలారా మీకు తెలుసో లేదో, మొట్టమొదటి శతాబ్దం 67వ సంవత్సరంలో జూలై 29వ తారీఖున పౌలు గారు అలాగే పేతురు ఇద్దరు కూడా సిలువ మీద చనిపోయారు. పేతురు గారి సిలువ వేయడానికి తీసుకుని వెళ్తుంటే దేవుడు మాట్లాడిన మాట జ్ఞాపకం వచ్చిందంట. నేను రోమ్ పట్టణానికి వెళ్తున్నాను, నేను అక్కడ సిలువ వేయించుకోవడానికి వెళ్తున్నాను అన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు పేతురు గారికి సిలువేసి చంపుతూ ఉంటే ఆ మాట జ్ఞాపకం వచ్చి, ఆగండి ఒకసారి అని చెప్పి, నా ప్రభువు ఉన్న స్థలంలో నేను ఉండకూడదు, నా ప్రభువుని నిటారుగా సిలువ వేశారు, నన్ను తలకిందులుగా సిలువయ్యి అని చెప్పి తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత పౌలును కూడా చంపేశారు. పౌలు రోమీయుడు కనుక, రోమ పౌరసత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి కనుక సిలువ వేయకూడదు. అందుకని అతన్ని తలకాయ నరికి ఏం చేశారంటే చంపేశారు. ఈ విషయాలు మీతో ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము పారిపోవటానికి కాదు, దేవుని దగ్గర నిలవడానికి మనల్ని పిలిచాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు ప్రభువుని స్తుతిద్దామా, హల్లెలూయా చెప్తామా, హల్లెలూయా చెప్తామా. మన ఎదుట ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మనము పారిపోవటానికి దేవుడు పిలవలేదు, వెళ్ళిపోవటానికి దేవుడు ఎన్నుకోలేదు, కానీ ఆ స్థలంలో నిలబడటానికి దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. పారిపోవటం మంచి వార్తే,
కానీ దేవుడికి నచ్చలా. ఆ స్థలంలో తిరిగి వెళ్ళాడు పేతురు గారు. అలా వెళ్ళిన తర్వాత ఆయన మరణము ద్వారా అనేక మంది రక్షణలోనికి వచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడైతే చంపబడ్డాడో అక్కడ ఒక మంచి మందిరం కట్టబడింది. పౌలు ఎక్కడైతే చంపబడ్డాడో అక్కడ కూడా ఒక మంచి మందిరం కట్టబడింది. యేసు ప్రభు ఎక్కడైతే పేతురును కలుసుకున్నాడో అక్కడ యేసయ్య పాదాలు 2 పాదాలు పడ్డాయంట. అక్కడ కూడా ఒక మంచి మందిరం కట్టబడింది. హల్లెలూయా చెప్తాను మీకు. హల్లెలూయా. ఇలా చరిత్రలో ఎన్నో మనకు కనబడతాయి. ఈ రోజు నేను మీతో చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుని సందులో నుంచి మనం పారిపోయే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. శ్రమే రాని, కష్టమే రాని, ఇబ్బంది రాని, తెగులే రాని, కరువే రాని, కాటకమే రాని, వస్త్రహీనతే రాని, మనము దేవుని సందులో నుంచి పారిపోయే వారిగా మనము ఉండకూడదేస్తున్నాము. హల్లెలూయా. మరొక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. గేట్వే చర్చ్ అని ఒక ప్రాంతంలో ఉండేది, వేరే దేశంలో. ఆ దేశంలో నుంచి ఒక బలమైన స్వార్థికుడు జడ్సన్ టైలర్ గారు అనేటువంటి ఆయన మంచి స్వార్థికుడు. ఆయన చైనా దేశానికి స్వార్థను అందించినటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన స్వార్థ ప్రకటించడానికి చాలా ప్రాంతాలకు తిరిగాడు. చైనా దేశాన్ని కూడా ఆయన ఎంచుకున్నాడు. ఆ చైనా ప్రాంతంలో ఆయన స్వార్థ ప్రకటించి మరలా తిరిగి వచ్చి ఆ గేట్వే అనేటువంటి చర్చిలో ఆ చర్చిలో ఒక రోజున మీటింగ్ పెట్టాడంట. 3 రోజులు 4 రోజులు 5 రోజులు దాదాపు పెట్టాడు. ఈ 5 రోజులు కూడిక జరిగితే, ఈ 5 రోజులు కూడిక జరిగిన తర్వాత సువార్త ప్రకటించిన తర్వాత ఆయన ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు. అంటే పిలుస్తున్నాడు, అయ్యా చైనా దేశానికి మిషనరీలు కావాలి, చైనా దేశానికి సువార్తను మోసుకుని వెళ్ళే వారు కావాలి, ఎవరైనా వస్తారా అని అడిగితే ఒక్కళ్ళు కూడా మంట అయిపోయి వాడుకోండి. అల్లు చెప్పండి. ఒక్కళ్ళు కూడా చేయత్తలేదంట. ఒక్కళ్ళు కూడా చేయత్తకపోతే ఇలాగే చూస్తున్నాడంట. ఏంటో ఎవరు చేయత్తట్లేదంట. వెనకాల ఎవరో కుర్చీ దగ్గర ఎవరో ఒకళ్ళు మెల్లగా ఇలా చేయెత్తారంట. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చూసన్నాడు, నువ్వు వద్దులే అని వదిలేసి వచ్చేసాడు. ఆ తర్వాత 2వ రోజు కూడిక జరిగింది, 3వ రోజు కూడిక జరిగింది, 4వ రోజు కూడిక జరిగింది, 5వ రోజు కూడిక జరిగింది. అది లాస్ట్గా. ఆ లాస్ట్ రోజు కూడా ఒక్కడు కూడా చెప్పండి, 1వ రోజు ఎత్తలేదంటే ఏమనుకున్నాడు, 2వ రోజు ఎత్తలేదంటే ఏమనుకున్నాడు, 3వ రోజు ఎత్తలేదంటే ఏమనుకున్నాడు, 4వ రోజు ఎత్తలేదంటే ఏమనుకున్నాడు, 5వ రోజు కూడా ఎవరు ఎత్తలేదంట. నిరుత్సాహంతున్నాడు. మరలా ఆ లాస్ట్ వ్యక్తి మరలా చెయ్యారు. మరలా ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట, నువ్వు పనికిరావన్నాను కదా, మరలా ఎందుకు ఎత్తుతున్నావు, చేయించు అన్నాడంట. అప్పుడు ఆయన అడిగాడంట, అయ్యా నేను ఎందుకు పనికిరానో నాకు ఒక రీజన్ చెప్పండి. నేను ఎందుకు పనికిరాను, నేను ఎందుకు సువార్త ప్రకటించడానికి నేను ఎందుకు పనికిరాను, నాలో ఉన్న లోపమేంటి చెప్పు అన్నాడంట. ఆయన అన్న మాట ఏంటో తెలుసా, చైనా దేశం కమ్యూనిస్ట్ దేశం. అది చాలా క్రూరమైనది. ఎవరినైనా చంపడానికి వార్నింగ్ ఇస్తారు, కానీ చైనాలో వార్నింగ్ లేకుండా అటాక్ చేయడమే. వాళ్ళు అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు తప్పించుకునేటువంటి లక్షణం నీకు ఉండాలి. నీవు 19 ఏట నీ కాలు పోగొట్టున్నావు, ఒక్క కాలే ఉంది, స్టిక్ల మీద నడుస్తున్నావు. ఒక్క కాలుతో వాళ్ళు నీ మీద అటాక్ చేస్తే నువ్వు పారిపోవడానికి అవకాశము లేదు. అందుకే నువ్వు క్వాలిఫై అవ్వలేదు, నిన్ను పంపించున్నాడంట. అప్పుడు పెద్దగా పడ్డాడంట. ఇన్ని మైళ్ళు దూరం ప్రయాణం చేసి అంత దూరం వెళ్ళి పారిపోటాక వెళుతుంది అన్నాడంట. ఆ మాట అర్థమైందా? ఇన్ని మైళ్ళు దూరం ప్రయాణం చేసి అంత ఖర్చు పెట్టుకుని అన్ని డాలర్లు ఖర్చు చేసి అన్ని రూపాయలు వేయపరిచి వెళుతుంది పారిపోటాక అన్నాడంట. ఆ మాట తనను హత్తుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట తనను హత్తుకుని బిడ్డలారా రా వెళ్దామని చెప్పి ఆ ఒంటి కాలు కలిగినటువంటి ఆయన్ని చైనా దేశానికి వెళ్తే ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో బిడ్డలారా 30,000 మందికి సువార్త చెప్పాడంటే గట్టిగా చెప్పలేదు. ఎవరు అంటే కుంటి కాళ్ళ మీద నడిచేటువంటి ఆయన. ఒక కాలు సరిగా లేదు. కమ్యూనిస్ట్ దేశం అది. సువార్త ప్రకటిస్తే చంపేసేటువంటి దేశం. ఆ దేశం వెళ్ళేటప్పుడు బిడ్డలారా ఇంచుమించు 0.1% ఏమో క్రైస్తవులు ఉంటారు. అదే ఇతరు ఉన్నటువంటి దేశంలో 10% క్రైస్తవులుగా మార్చబడ్డారంట. అల్లు చెప్పండి. ఎందుకు ఈ మాట మీతో చెప్పానంటే, దేవుడు మనల్ని పారిపోవటానికి అది పిలిచింది, వెళ్ళిపోవటానికి అది పిలిచింది, ఎస్కేప్ అవడానికి అది దేవుడు
సన్నిధిలో ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నమ్మితే గట్టిగా చెప్పబోతూ ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా! చెప్పండి గట్టిగా. హల్లెలూయా! బైబిల్ గ్రంథంలో ఏది మనకి తెలుసు. నేను పోయిన వారం కూడా నేను చెప్పాను, నిరుత్సాహంలో ఉన్నాడని చెప్పాను. ఏలీ కూడా ఏం చేశాడంటే పారిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? పారిపోయాడు. యెజబెలు మాట్లాడిన ఒక మాటకి యెజబెలుకు భయపడి బిడ్డలారా ఆయన ఏమైనాడు? పారిపోయాడు. పారిపోయి బద్రి వృక్షం దగ్గర కూర్చున్నాడు. మరణాపేక్ష కలిగిన వాడే అంటున్నాడు, నా పితరుల కంటే ఎక్కువ పరిచర్య నేను చేయలేదు, నా ఇంత మట్టికి చాలు, నన్ను చంపే అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు బిడ్డారా. అంటే ఏలీ కూడా ఎక్కడి నుంచి పారిపోయాడు? దేవుని పరిచర్యల నుంచి పారిపోతూ ఉన్నాడు. పారిపోవడం దేవుని ఉద్దేశమా అంటే దేవుని ఉద్దేశము చెప్పండి అమ్మా, కాదు. దేవుని చిత్తం కాదు. అందుకే దేవుని చిత్తం కాదు కనుక అక్కడికి దేవదూతను పంపించి అతనికి ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి నడువు 40 దినాల ప్రయాణం ఉంది అన్నాడు ఆయనకి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఏలీయా భయపడి పారిపోయాడు. తన పరిస్థితులను భయపడి పారిపోయాడు. తన ఒక స్త్రీ పలికిన మాటకు భయపడి పారిపోయిన స్థితిలో ఉన్నాడు ఏలీయా. ఆ రోజే గనక పారిపోయి అలాగే తన జీవితాన్ని ముగించినట్లయితే ఎలీషా ప్రవక్త ఉండేవాడు కాదు. ఎలీషాలు లేపబడేవారు కాదు. ఎలీషా పరిచర్య వచ్చేది కాదు. ఎలీషా చేసిన అద్భుతాలు వచ్చేవి కాదు. ఎలీషా చేసిన ఆశ్చర్యమైన కార్యాలు వచ్చేవి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేను చెప్తున్నాను, ఒక ఆశీర్వాదం మన ఎదుట ఉంది, ఒక దీవెన మన ఎదుట ఉంది, ఒక మేలు మన ఎదుట ఉంది. అది మన జీవితంలో మన ద్వారా జరగాలి అంటే ఈ రోజు మనము దేవుని సన్నిధిలో పారిపోకుండా ఉందుము గాక. చెప్పండి అమ్మ బిగ్గరగా. హల్లెలూయా! హల్లెలూయా! ఆ రోజే కనుక ఆ ఏలియా పారిపోయి ఉంటే ఎలీషా వచ్చేవాడు కాదు. ఎలీషా పరిచర్య జరిగేది కాదు. ఎలీషాను అభిషేకించేవాడే కాదు. ఎలీషా 14 అద్భుతాలు చేయగలిగాడు. ఏలియా 7 చేస్తే 14 రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు కార్యాలను ఎలీషా తన జీవితంలో చేయగలుగుతూ వచ్చాడు. ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే ఏలియా పారిపోయేటువంటి కోవాలనే ఉన్నాడు. మరలా దేవుడు దర్శించగా తిరిగి దేవుడితో మమేకమై దేవుడితో ఐక్యపరచబడిన వాడే రాజులను అభిషేకించాడు. అలాగే యాజకులు అనగా ప్రవక్తలను కూడా ఆయన అభిషేకించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ పరిచర్యలకు వచ్చిన తర్వాత కూడా నేను చాలా సార్లు పారిపోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. మీకు ఎవరికి తెలియదు. జరుగుతున్న వివాదాలు, గొడవలు, సమస్యలు, చాలా మంది వీడి వల్లే ఇన్ని సమస్యలు వచ్చినాయి అన్నప్పుడు అసలు ఎవరు కనపడకుండా వెళ్ళిపోతే అయిపోతుంది. ఒకవేళ నా వల్లే సమస్య వచ్చిందేమో, నా వల్లే గొడవ వచ్చిందేమో అని వెళ్ళిపోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను. 2-3 సార్లు వెళ్ళిపోయాను కూడా. 1 రోజు 2 రోజులు రాలేదు ఇంటికి కూడా. అలాంటి పరిస్థితి నా జీవితంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరలా తిరిగి నాతో చాలాసార్లు మాట్లాడాడు. చాలాసార్లు మాట్లాడితే మరలా తిరిగి నేను వచ్చాను. అయ్యో, ఎంతమంది బిడ్డలున్నారు, మరి నేను వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియదు. వాళ్ళు మనల్ని నమ్మి వచ్చారు, మనల్ని నమ్మి స్థలానికి వచ్చారు. కాబట్టి నేను వెళ్ళిపోతాం సబబు కాదని మరలా నన్ను నేను ధైర్యపరుచుకుని దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని మరలా తిరిగి నేను ఈ ప్రాంతానికి వచ్చాను. మరలా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు ఈ సుందరమైన మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా! నేను వాస్తవం చెప్తున్నా, దేవుడి సన్నిధిలో ఆ రోజు కనుక వెళ్ళిపోతే ఎంత గొప్ప పరిచర్య ఈ స్థలంలో ఉండేది. చెప్పండి అమ్మా. నాకు పరిచర్య చాలా ఉంది వెళ్ళటానికి. చాలా మంది తెలిసిన వారు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పరిచర్య ప్రారంభించుకోగలను. కానీ అన్నిసార్లు నేను తిరిగి వెళ్ళిపోయినా కానీ ప్రియ దేవుని పిల్లరా మరలా తిరిగి రావడానికి దేవుడు కృపణించాడు. ఎందుకంటే దేవుడు పరిస్థితుల్లో పారిపోవడానికి కాదంట, పరిస్థితుల్లో వెళ్ళిపోవడానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది. పరిస్థితుల్లో నిలబడితే దేవుడు అద్భుతాన్ని చేయడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్పకూడదు. స్కూల్కి వెళ్తున్నప్పుడు పారిపోవద్దు. ఆ స్కూల్లో నిలబడండి. ఆ స్కూల్లో నిలబడితే ఆ స్కూలే మీకు అన్నం పెట్టబోతుంది. రేపు ఆ స్కూలే మీకు ఆశీర్వాదం ఇవ్వబోతుంది. ఆ స్కూలే ఉద్యోగం ఇవ్వబోతుంది. ఆ కాలేజీ మీకు దీవెన ఇవ్వబోతుంది. ఆ కాలేజీ కొంత కాలం కష్టం, అది కొంత కాలం ఇబ్బంది. ఎవరు నీతో చక్కగా మాట్లాడుతున్నారు అనుకోవద్దు. నీవు ఎవరు మాట్లాడకపోవచ్చు, అందరూ నీకు ప్రతికూలంగా మాట్లాడవచ్చు. కానీ ఆ సభలో నిలబడు, ఓపిక తెచ్చుకో, కష్టపడు. కాలము జరుగుతూ ఉండగా బిడ్డలారా ఆ కాలమే ఒక రోజు సరైన కాలం, సరైన నిర్ణయం వస్తుంది. ఆ నిర్ణయములో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచబోతున్నాడు. హల్లెలూయా చెప్తాం కనుక.
హల్లెలూయా. నేను చెప్తున్నాను, మన తరంలో ఒక గొప్ప తరాన్ని, మంచి తరాన్ని దేవుని కొరకు మనము సంపాదించదుము గాక. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, మరి ఎవరు బిడ్డలు ఉన్నారు, మనకి ఎవరు బిడ్డలు ఉన్నారు, వారికి కూడా కొన్ని బాధ్యతలు నేను ఇవ్వబోతున్నాను. రాబోతున్నాను, అందరికీ బాధ్యతలు రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి వీళ్ళు ప్రార్థన చేయంటే ఎవరి బిడ్డలు మోకరించేవాళ్ళు, ఇలా పెట్టేవాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు తెలిసేది కాదు, ఏం ప్రార్థన చేసేవారు కూడా తెలిసేది కాదు. చేసి ఆమెను మాత్రం పెద్దగానేవాళ్ళు, ఆమెను పెద్దగానేవాళ్ళు. ఈ రోజున దేవుని మహాకృపేట తెలుసా, వారిని ప్రార్థన చేయండి, కనీసం అరగంట సేపు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, పురుషుల సంగతి నాకు తెలియదు కానీ ఆడపిల్లలు మాత్రం నెంబర్ 1 ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఆడపిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించాడు. మంచి తరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయమైన స్థితి కలిగినటువంటి బిడ్డలకు ఇవ్వబోతున్నాడు. పురుషులు కూడా ఆ కోపంలోకి వచ్చుదురు గాక. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, అబ్రహాముకి కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినటువంటి సమయంలో, కరువు దినాల్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాము అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఆ ఐగుప్తు దేశానికి పాల్పడే రాయబడింది. అయితే నేను చెప్తున్నాను, ఆ దేవుడు పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన దేవుడు అంట. హల్లెలూయా. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన కలవాడవు, ఏదేమైనను కొనసాగించెదవు, ఆధార పొందుటకు అరుణుడవు, యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా ఈ పిలుపు వలననే నశించిపోలేదు, ఈ ప్రేమయనడు విడచిను, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, ఈ ప్రేమకు చాటే లేదు. చూద్దామా? నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, ఈ ప్రేమకు చాటే లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకడీవు తెరచిన వేగములు, మన వేదనతో నిన్ను విడిచి పరుగెత్తెను, నీ నిర్మల హస్తమునను కాపాడెను, వెంబడింతును చిరకాలము జీవింతును, నమ్మిదను వెంబడింతును చిరకాలము జీవింతును, ఈ పిలుపు వలననే నశించిపోలేదు, ఈ ప్రేమయనడు చెప్పరా? కృప కాచుట వలన జీవిస్తున్నాను, ఈ ప్రేమకు చాటే లేదు, ఈ కృప కాచుట వలన జీవిస్తున్నాను, ఈ ప్రేమకు చాటే లేదు, ఈ కృప కాచుట వలన జీవిస్తున్నాను, ఈ ప్రేమకు చాటే లేదు, ఈ పిలుపు వలననే నశించిపోలేదు, ఈ ప్రేమయనను విడువలేదు. గట్టిగా చప్పలు కొడితే సైనా హల్లెలూయా. ఆయన పిలుపుని బట్టి మనం ఏం చేయమంట చెప్పండి, నశించిపోము అన్నాడు. అబ్రహాముకు ఆ సంగతి అర్థం కాదు. నన్ను పిలిచింది ఎవరు,
దేవుడు. నన్ను హెచ్చిస్తానని చెప్పింది ఎవరు? దేవుడు. నన్ను దీవిస్తానని చెప్పింది ఎవరు? దేవుడు. నన్ను ఆశీర్వదిస్తానని చెప్పింది ఎవరు? దేవుడు. ఆ సంగతిని మర్చిపోయి ఆ వాగ్దానాన్ని పక్కన పెట్టేసి వాగ్దాన దేశాన్ని కూడా విడిచిపెట్టి పెట్టారా? ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. నేను అడుగుతున్నాను, మనం ఎక్కడ నిలబడతామో, ఎక్కడికి పిలిచాడో ఆ స్థలంలో నిలబడగలిగితే, దేవుడు వెళ్ళమని చెప్తే తప్ప మనం అదే స్థలంలో ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా చెప్తాం దగ్గరగా. హల్లెలూయా. 22వ అధ్యాయంలో మనం చదువుకుంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడి, ఇదిగో అబ్రహామా, నీకు ఏకైక కుమారుడు నేను ఇచ్చాను కదా, ఆ ఏకైక కుమారుని ఇదిగో మోరియా దేశం వెళ్ళు, ఆ దేశంలో ఒక పర్వతాన్ని నీకు చూపిస్తాను, ఆ పర్వతం మీదకి వెళ్ళి నీ ఏకైక కుమారుడు నాకు బలిగా, దహన బలిగా అర్పించన్నాడు. సరేనని చెప్పి దేవుడు చెప్పిన మాటకి తల వంచాడు. అంతకు ముందు పారిపోయినటువంటి ఆయన ఈరోజు పారిపోలా. ఇస్సాకును కుమారుణ్ణి బలిగా అర్పించమంటే పారిపోలా. ప్రభువా నాకు ఒక్క కుమారుడే అని విడిచిపెట్టి వెళ్ళిపోలా, పారిపోలా. దేవుడికి తన ముఖాన్ని చాటేయలేదు, కానీ ఆ కుమారుని బలిగా అర్పించడానికి ప్రయాణమై వెళ్ళాడంట. పనివారిని తీసుకున్నాడు, గాడిదలు తీసుకున్నాడు, పొలం తీసుకున్నాడు, ఇస్సాకు తీసుకుని వెళుతూ ఉన్నాడు. అలా వెళుతున్నప్పుడు పర్వతం ఎక్కే ముందు ఆ పర్వతం దగ్గర పనివారిని ఆగండి అని చెప్పాడు. ఆగితే ఆగమని చెప్తే ఆ గాడిదలను పనివారిని అక్కడ ఆపేశాడు. ఆ యొక్క ఇస్సాకును తీసుకుని అబ్రహాము ఆ పొలంలో మోపి ఇస్సాకు నెత్తి మీద పెట్టి మోసుకొని వెళుతున్నారు. అప్పటికి కొంచెం ఓపిక కలిగిన వాడే ఇస్సాకు. వయసు వచ్చింది కాస్త. ఆ వయసులో ఉన్నటువంటి ఇస్సాకును తీసుకుని వెళుతున్నాడు, పర్వతం మీదకి వెళుతున్నాడు. ఆ పర్వతము సమీపించి పర్వతము ఆ బలి అర్పించే స్థలానికి వెళ్ళబోయే సమయానికి ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న అన్నీ ఉన్నాయి కానీ బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఏది అంటే అబ్రహాం అన్నాడు, దేవుడే, చెప్పండి, దేవుడే చూసుకుంటాడు నాన్న అని చెప్పాడు. ధైర్యంగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత కట్టెలన్నీ పేర్చారు. పేర్చిన తర్వాత ఆయన ఉన్న పాటును ఏం చేస్తున్నాడు, తాడు తీసుకుని ఇస్సాకు చేతులను, చెప్పండి, ఇస్సాకు చేతులను ఏం చేస్తున్నాడు, కట్టడం ప్రారంభిస్తున్నాడు. కాళ్ళను చేతులను కట్టడం ప్రారంభిస్తున్నాడు. ఈ కాళ్ళు చేతులు కట్టేటప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటో తెలుసా, బలి ఇవ్వబోతుంది వేరే ఎవరిని కాదు, నన్నే అని అర్థమైంది. ఇస్సాకు బలి ఇవ్వబోతుంది ఎవరో కాదు, నేనే, నా తండ్రి ఆయన చేతులతోటి దేవునికి నన్ను బలిగా అర్పిస్తున్నాడన్న సంగతి అర్థమైంది. ఇస్సాకు కొంచెం ఓపిక కలిగిన వాడే, వయసు వచ్చింది. అయితే అబ్రహాము వృద్ధాప్యున్నాడు, 99 సంవత్సరాల పైబడి వచ్చింది. అప్పటికి బలి ఇవ్వబడేసరికి 100 సంవత్సరాల పైన ఉన్నాయి. అంటే తూలుడు వచ్చేటువంటి సమయం అది. అంటే ఇప్పుడు ఇస్సాకు అతన్ని తోస్తే ఏం చేయగలడు, పడిపోగలడు. జాగ్రత్తగా అతను తోస్తే పడిపోగలడు. కానీ చూసారా, ఆ తండ్రి అతని చేతులు కాళ్ళు కడుతుంటే అలాగే మౌనంగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే ఇస్సాకు ఏం చేయలేదు, పారిపోలా. అందుకు చెప్పాను ఈ మాట. ఇస్సాకుకు పారిపోవడానికి శక్తి ఉంది. ఇస్సాకు ఎస్కేప్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మస్క కూడా వృత్తాంతులను అబ్రహాముకు ఉండుండొచ్చు. అతను బూరిడి కొట్టడానికి అవకాశం ఉంది. తండ్రి దగ్గర నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇస్సాకు ఏం చేయలేదు తెలుసా, పారిపోలా. దేవునికి స్తోత్రం చేద్దాం. తన తండ్రి దేని కొరకు తీసుకుని వచ్చాడు, తన తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఆ ఇస్సాకు ఆ స్థలంలో నిలబడ్డాడంటే గట్టిగా చెప్పడం వరకు. ఆ కాళ్ళు కొడుతుంటే నాకు అనిపించింది, నానా నా మీద నీకు నమ్మకం లేదా, నా మీద నీకు నమ్మకం లేదా, తాళ్ళుతో కడుతున్నావు నా మీద. చాలా మంది బలంతాను తాళ్ళుతో కడితే కానీ వచ్చి కూర్చోరు. ఇక్కడ కాళ్ళు చేతులు కట్టి పడేస్తే కానీ కూర్చోరు. కొంతమంది అలా చేయరు. దేవుని స్తోత్రాలు చెబుతాం. నిజమేనండి, బలంతాను తాళ్ళు చేతులు కట్టిస్తే కానీ ఆగట్లా ఇంట్లో. ఈ రోజున చాలా మంది, నేను చెప్తున్నాను, ఇస్సాకు అని ఉంటాడు, నానా ఎందుకు తాళ్ళు కడుతున్నావు, నా మీద నీకు నమ్మకం లేదా, ఎందుకు నన్ను బంధిస్తున్నావు, నా మీద విశ్వాసం లేదా, నేను నీ బిడ్డను నానా, నేను నీ కుమారుడు నానా, నీ మాటని అని ఉంటాడేమో అనుకుంటున్నాను నేను.
హల్లెలూయా చెప్తామా? నాకు ఆ ప్రేమ, నేను చదువుతుంటే నాకు ఆ ప్రేమ అర్థమవుతుంది. నేను అనుకుంటున్నాను ఇస్సాకు తన ఫీలింగ్ ఏంటో తెలుసా? మా నాన్న నన్ను నమ్మలేదేమో, అందుకే నా కాళ్ళు చేతులు, చెప్పండి, నేను అడుగుతున్నాను, కాళ్ళు చేతులు కట్టేయకుండా ఒట్టిగానే ఆ బిడ్డను బలిపీఠం మీద పెట్టిన ఇస్సాకు పారిపోయేవాడు కాదు. హల్లెలూయా! అలాంటి వ్యక్తులు దేవుని కొరకు కావాలి. రోజున కట్టబడకుండానే దేవుని యొద్దకు వచ్చేవారు బంధించకూడదు. నేను అందుకే మీకేమి కూడా బంధకాలు నేను పెట్టనండి. నేను రూల్స్ ఏమి మీకు పాస్ చేయను. ఎందుకంటే రూల్ మధ్యలో మీరు ఉండిపోకూడదు, కట్టుల మధ్యలో ఉండిపోకూడదు. బిడ్డలాగా మీకు దేవుడు స్వేచ్ఛ ఎలాగిచ్చాడో నేను అలాంటి స్వేచ్ఛ ఇచ్చాను. ఆ స్వేచ్ఛలో ఇస్సాకు తన స్వేచ్ఛను కాపాడుకున్నాడు, తన తండ్రి ప్రేమను కాపాడుకున్నాడు, తన తండ్రి పట్ల గౌరవాన్ని కాపాడుకున్నాడు. ఇస్సాకు పారిపోవాయినా, అందుకే అతడు హెచ్చరించబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు. గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా! అతడు హెచ్చరించబడ్డాడు, ఉన్నతమైన స్థాయికి, స్థితికి వెళ్ళగలిగాడు. బిడ్డలారా కారణం ఏంటో తెలుసా? తండ్రికి విధేయత. పారిపోన్నానా, నువ్వు తాళతో కట్టకపోయినా పర్లేదు, నేను పారిపోన్నానా అన్నాడు. అలాంటి వారు దేవుని కొరకు వచ్చుదురు కాక. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ అవకాశం దొరికింది ఎస్కేప్ అయిపోదాం అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఈ సంవత్సరానికి ఎలాగో ఎస్కేప్ అయిపోదాం అనేవారు చాలా మంది ఉంటారు. బిడ్డలారా నేను అనుకున్నాను, ఈ సంవత్సరానికి నాకు ఇబ్బందులు బట్టి ఎస్కేప్ అనుకున్నా. రోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, వచ్చే సంవత్సరం బతుకుతామో లేదో. నిజమే. ఆ రాత్రి నేను చాలాసేపు ఏడ్చాను. రేపు వచ్చే సంవత్సరం ఎట్లా ఉండదో తెలియదు, నేను ఆరోగ్యం ఉంటానో ఉన్నదో తెలియదు, మన పరిస్థితులు ఎలా ఉండేదో తెలియదు, పెడతామో లేదో కూడా తెలియదు. దేవుడు ఈ సంవత్సరం అవకాశం ఇచ్చాడు. ప్రతి సంవత్సరం సేవకుని పిలుస్తున్నాం, పిలవాలి కానీ అలా వరుసగా నేను సేవకులందరినీ పిలుచుకుని వచ్చాను. హల్లెలూయా! ఇదేది నా కోసమే కాదు, నేను పారిపోకూడదు ఆ స్థితిలో నుంచి. హల్లెలూయా! నేను వెళ్ళిపోకూడదు ఆ పరిచర్యల నుంచి, ఆ నియమం నుంచి తప్పించుకోకూడదు. ఆల్రెడీ దాదాపు 21 రోజులు పెట్టింది, 50 రోజులు అంటే చాలా రోజులు నేను తప్పించుకున్నాను. దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతూ, ప్రభువా ప్రతి సంవత్సరం 50 సంవత్సరాలు పెట్టాలి, 50 రోజులు పెట్టాలనుకున్నాను, కానీ ఈ సంవత్సరం 21 రోజుకే నేను పడిపోయాను అని దేవుడి దగ్గర నేను క్షమాపణ కోరుతూ, ప్రభువా మరలా దీనిలో కూడా నేను కోతలు ఏమి ఉండకూడదు అని ప్రభు దగ్గర అడిగి, మరలా ఏదేమైనా పరిచర్య చేయాల్సింది, ఎస్కేప్ అవ్వకూడదు అని దేవుడి దగ్గర మరలా తీర్మానం తీసుకుని సేవకులు పిలవడం జరిగింది. మరలా కంటిన్యూగా మనకి సేవకులు ఉన్నారు. హల్లెలూయా చెప్తామా? ఈరోజు రాత్రి నుంచి కూడా మనకి సేవకులు ఉన్నారు. ఎందుకంటే నేను ఎస్కేప్ అవ్వకూడదు పరిచర్యలో, నేను పారిపోకూడదు పరిచర్యలో. దేవుని సన్నిధి నుంచి పారిపోయి ఇది ఒక నిర్ణయం. హల్లెలూయా! పారిపోవడానికి నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి, పారిపోవడానికి చాలా సాకులు ఉన్నాయి నా దగ్గర, కానీ పారిపోతుంచుకోరా. దేవునికి నేను అప్పగించుకోవాలనుకున్నా, దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడే హెచ్చిస్తాడు. పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, హెచ్చించే ఆలోచన కలిగిన వాడు ఆయన. గట్టిగా చెప్పకూడదు. పిలిచిన దేవుడు నిన్ను హెచ్చించే ఆలోచన కలిగిన వాడు, హెచ్చించే ఆలోచన కలిగిన వాడు, హెచ్చించే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నేను చెప్తున్నా, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మనం ఎస్కేప్ అవ్వద్దు. నేను చెప్తున్నా ఈ మాట చాలా విలువైంది ఈ మాట. మనం పారిపోవద్దు దేవుని బిడ్డలారా. దేవుని కొరకు మనం నిలబడితే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అందరూ తలలు ఉంచుకుందాం, ప్రార్థనలోనికి వెళ్ళిపోతాం. అందరూ చాలా విషయాలు ఉన్నాయి. ఎలీమెలెకు పారిపోయాడు, అది రొట్టెలు ఇల్లే కదా. పారిపోయాడు, ఎలీమెలెకు పారిపోయాడు. తన భార్య నయోమిని తీసుకుని, తన బిడ్డలు ఇద్దరు తీసుకుని బెత్లెహేము అనే వాగ్దాన దేశంలో నుంచి, రొట్టెల ఇంటిలో నుంచి పారిపోయాడండి. ఎంతమంది లేరా ఊర్లో? అమ్మా ఎంతమంది లేరా ప్రాంతంలో? ఎంతమంది లేరా స్థలంలో? ఎంతమంది బ్రతకట్లేదు? ఎలీమెలెకు నా దేవుడే రాజు అనే పేరు పెట్టుకున్నాడు ఆయన, కానీ ఆ పేరు పెట్టుకున్నాడే కానీ దేవుడు రాజుగా లేడు ఆయన జీవితంలో. ఆయనే రాజు, ఆయనే రాణి, అన్ని ఆయనే సొంత నిర్ణయాలు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఎలీమెలెకు పారిపోయాడండి రొట్టెల గృహంలో నుంచి. తప్పిపోయిన కుమారుడు తన ఇంటిలో నుంచి ఎలాగో తప్పిపోయి పారిపోయాడు.
తన ఆస్తిని తీసుకుని పారిపోయాడని రాయబడింది. పారిపోతే లాభం కలిగిందా, నష్టం కలిగిందా? నష్టమే కలిగింది. తన తండ్రి దగ్గర ఆస్తిని తీసుకుని పారిపోయాడు కుమారుడు, చిన్న కుమారుడు. ప్రియ దేవుని బిడ్డారా, ఎస్కేప్ అయిపోయాడు. ఇక తండ్రితో బంధాలు తెంచుకుందాం అనుకున్నాడు, తండ్రి దగ్గరికి రావద్దు అనుకున్నాడు, తండ్రికి నేను ముఖాన్ని చూపించొద్దు అనుకుని వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఇక్కడ నుంచి నా తండ్రి నాకు ఏ పని చెప్పడు. ఈరోజు పారిపోతున్నావా? తల్లి పని చెబుతుందని నీకు, తండ్రి పని చెబుతున్నాడని పారిపోతున్నారా? ఎవరు బిడ్డలారా, ఎస్కేప్ అయితే నష్టం వస్తుంది నీకు. నీ తల్లి చెప్పిన మాట త్రోసి వేసి ఎస్కేప్ అయిపోకూడదు. సాకులు చెప్పొద్దండి, నీ భవిష్యత్తు పాడైపోతుంది. నేను చెప్తున్నాను, సాకులు చెప్పొద్దు, ఎస్కేప్ అయిపోవద్దు. దేవుడు చూస్తున్నాడు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి ఏ విషయాల్లో మనం ఎస్కేప్ అయిపోయామో, ఏ విషయాలు తప్పించుకోవడం సాకులు ఉన్నాయి. చాలా రీజన్స్ ఉన్నాయి ఎస్కేప్ అయిపోవడానికి. కానీ పిలిచిన దేవుని కొరకు నీవు నిలబడగలవా? మౌనిగా ఎదులుండెనా, సాక్షిగా ప్రచురించెనా, నా స్తుతి శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నీ కృపాతిశయము అనునిత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి జీవితంలో ఎన్నిసార్లు ఎస్కేప్ అయిపోతున్నాము, పారిపోతున్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక నిర్ణయం తీసుకుని వెళ్దాం. ఇస్తాను, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనుషుల వైపు చూడకమ్మా, జనాల వైపు చూడకు, దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆ దేవుడు నీకు కృపణీయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు నీకు కృపణీయబోతున్నాడు. ఆ దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు మంచి వసతులు ఇవ్వబోతున్నాడు, మంచి క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కృపాతిశయము
సర్వాధికారుల దేవానికి ఇద్దరు ముందు పాదాల దగ్గర నిలబడి ఉన్నాం. తండ్రి, నీ కృప ఎంతో ఉన్నతమైనది, విస్తారమైనది, తగినది నాయన. ఆ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ రాజ్యంలో మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. ఎక్కడ తప్పించుకునే వారికి మేము ఉండకూడదు, ఎస్కేప్ అయ్యే వారిగా, పారిపోయే వారికి మేము ఉండకుండా నీ సన్నిధిలో నిలబడే వాక్యాన్ని, భారాన్ని మోసుకుని కృపను మీరు మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేసి అడిగిపోయినాము తండ్రి. హల్లెలూయా. మంచిది సాక్షి.